హలో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజీ విలేజ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే చూస్తున్నారా ఇవి ఎంత గలగలలాడుతున్నాయో, ఏంటివి అని చూస్తున్నారా? ఇవి వచ్చేసి టమాటాలు. ఏంటి టమాటాలు ఇట్లా తయారు చేసినావు అనుకుంటున్నారా? ఊరగాయ కోసం అయితే కాదు, అది కూడా చేద్దామని కొన్ని ఊరగాయ కోసం ఎండబెట్టిన కానీ ఇవైతే నిల్వ చేద్దాము అనేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండలో పోసిన. ఇంకా ఈ కాకరకాయలను కూడా ట్రై చేద్దాము అనేసి కొన్ని అట్లా ఉప్పు పసుపు పెట్టొచ్చి ఎండలో పోస్తే అవి కూడా మంచిగా, అంటే మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని వేయించుకోవచ్చు. ఉన్నాయి కదా అని అన్ని వాడాల్సిన అవసరం లేకుండా నిల్వ ఉండేటట్టు. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టమాటాలు ఇంత మంచి సైజులో మంచి కలర్ లో యాపిల్స్ లాగా ఉన్నాయి కదా. ఇంత మంచిగా అన్ సీజన్ లో దొరకవు. అంటే మనకి మే వరకు కూడా దొరుకుతాయి కానీ జూన్ జూలై ఆ టైంలో చిన్నగా సరిగ్గా పండకుండా పచ్చికాయల్లాగా అసలు బాగుండవు కదా. ఇప్పుడు ఇంత మంచి సైజులో మంచి కలర్ లో ఇంకా తక్కువ కాస్ట్ లో కూడా దొరుకుతున్నాయి. అంత బాగా దొరికే వాటిని నిల్వ చేసుకుంటే బాగుంటది కదా అనేసి ఇట్లా ట్రై చేసిన. ఇవి దాదాపు 3 కేజీల వరకు ఉంటాయి. అన్ని కలిపి అవి 1/2 కిలో కూడా కాలేదు. ఇంకా చాలా మంది ప్యూరీ లాగా చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటూ ఉంటారు. దానికంటే కూడా ఇట్లా ఎండబెట్టుకోవడం అనేది మంచి ఆప్షన్ అనిపించింది. ఈ టమాటాని పౌడర్ లాగా చేసుకొని కూరల్లో వాడుకోవచ్చు, లేదా అలాగే పెట్టుకొని అయినా సరే మనకి ఎలా కావాలనుకుంటే అట్లా వాడుకోవచ్చు. 5-6 నెలలు అయినా సరే ఫ్రిడ్జ్ తో అవసరం లేకుండా మంచిగా నిల్వ చేసుకోవచ్చు. ఇంకా ఈ సీజన్ లో క్యారెట్, అల్లం కూడా దొరుకుతున్నాయి కాబట్టి వాటిని కూడా పౌడర్ల లాగా చేయడానికి ట్రై చేసిన. అవి కూడా సూపర్ గా వచ్చినాయి. ఇంకా ఈ టమాటాలను ఎండబెట్టడానికి పైన నేను స్ప్రింకిల్ చేసిన ఉప్పు, కొంచెం ఉప్పు స్ప్రింకిల్ చేయడం వల్ల ఇవి మంచిగా డ్రై అయినాయి అన్నమాట. ఇంకా అవి ఎన్ని రోజులైనా సరే పాడవని చూస్తేనే అర్థమవుతుంది. వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా వీడియో నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.